మహోన్నతుల తగిలి తండ్రి, ప్రేమస్వప్నేశ్వ ప్రభ, వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, వాక్య ప్రత్యక్షత నాకు అనుగ్రహించమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ ఆడుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లరా, మనందరం దేవుని పిల్లలం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా దేవుళ్ళో ఉంటున్నాం, భక్తి చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మన ఆత్మీయ యాత్ర జరుగుతూ ముందుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాక్యపు వెలుగు ఎదుట మనం ఎలా ఉన్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలాగా బ్రతుకుతున్నాం అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను బాగానే ఉన్నాను అనే భ్రమలో అస్సలు ఎవరు ఉండకూడదు. సేవకులైనా విశ్వాసులైనా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటే అది చాలా మంచిది. సరి చేసుకునే అవకాశం ఉంటుంది, లోపాలు దిద్దుకునే అవకాశం ఉంటుంది, గొప్ప వ్యక్తులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం వాక్య వెలుగులో తెలుసుకుందాం. చాలా మంది మాటల్లో అంటారు, అన్నీ దేవుడే, దేవుడు చెప్పకుండా నేనేం చేయను, దేవుడు లేకుండా నేను బ్రతకలేను, నా సర్వస్వం మీరే యేసయ్యా, సమస్తం మీరే యేసయ్యా అని పాటలు మాట్లాడతారు అనేక మంది చెప్తూ ఉంటారు. అది నిజమా కాదా? దేవుడే చెప్తున్న వ్యక్తులకి సర్వస్వమా కాదా? దేవునికి వాళ్ళు ప్రథమ స్థానం ఇస్తున్నారా లేదా అన్నది ఈరోజు వాక్య వేళలో తెలుసుకుందాం. ఒకవేళ మనతో ఎవరైనా ఒక వ్యక్తి దేవుడే నాకు సర్వస్వం, దేవుడు లేకుండా నేను బ్రతకట్లేదు, దేవుడి వల్లే బ్రతుకుతున్నాను, దేవుడే నాకు అన్ని, దేవుడికి నేను మొదటి స్థానం ఇస్తున్నాను అని ఒక వ్యక్తి మనతో అంటే, ఏ విషయాల్లో ఇస్తే మొదటి స్థానం ఇతడు నిజంగా ఇస్తున్నాడు అని మనం నమ్మచ్చు. ఒక వ్యక్తి చెప్పింది కరెక్టా కాదా? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నాకు దేవుడు అంటే పిచ్చి, యేసయ్య అంటే పిచ్చి, ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, అన్ని విషయాలు నేను మొదటి స్థానం ఇస్తున్నాను, ఆయనే నాకు సర్వస్వం అని అంటే దేన్ని బేస్ చేసుకొని మనం అతన్ని నమ్మచ్చు? లేదా మనం కూడా దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నామా లేదా? దేవుడే మనకు సర్వస్వంగా మారారా లేదా మన జీవితంలో అన్నది ఈరోజు పరీక్షించుకుందాం. అది ఎదుటో వ్యక్తులు చెప్పినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకుంటానికి ఉపయోగపడుద్ది. మన జీవితంలో మనం అలా ఉన్నామా లేదా తెలుసుకుంటానికి, సరి చేసుకుంటానికి కూడా ఉపయోగపడుద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ దేవుడే ముఖ్యం, మాకు దేవుడే సర్వస్వం, మాకు దేవుడిని మేము విడిచిపెట్టలేదు, దేవుడు మమ్మల్ని బాగు చేశారు కాబట్టి మేము దేవుడితోనే ఉంటున్నాం, ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడే అంటున్నాం అని పాటలు ఎక్కువైపోయినాయి. మరి అది కరెక్టా కాదా అన్నది ఈరోజు చూద్దాం, పరీక్షించుకుందాం. మనందరం వాక్య వెలుగులో చూద్దాం. ఆదికాండం 4:1. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనేను. అర్థం ఉంది. దీంట్లో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆదాము అవ్వ భార్య భర్తలు వాళ్ళిద్దరూ సంసారం చేస్తే ఒక బిడ్డ పుడితే, అవ్వ నా భర్తతో సంసారం చేశాను కాబట్టి నాకు బిడ్డ పుట్టింది అంటలా, నా భర్త దయ వల్ల నాకు బిడ్డ పుట్టాడు అంటలా, నేను ఒక కుమారుని కన్నాను అంటలా. చూడండి, నా భర్త దయ వల్ల అంటలా, నేను ఒక కుమారుణ్ణి కన్నాను అంటలేదు, మేమిద్దరం సంసారం చేశాం కాబట్టి అంటలేదు, ఇవేం అంటలేదండి. ఒక వండర్ఫుల్ మాట, యెహోవా దయ వలన. అసలు అద్భుతమైన మాట అండి. యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. దేవుని పిల్లరా, ఈరోజు ఎంతమంది ఉన్నారు? బంధాలని, కుటుంబాన్ని దేవుడే ఇచ్చారు. ఎంతమంది సంతోషంగా ఉన్న కుటుంబాల్లో పిల్లల బట్టి సంతోషంగా ఉండేవాళ్ళు, భార్యను బట్టి సంతోషంగా ఉండేవాళ్ళు, భర్తను బట్టి సంతోషంగా ఉండేవాళ్ళు. నా దేవుడు ఇచ్చారు భార్యని, నా దేవుడు ఇచ్చారు భర్తని, నా దేవుడు ఇచ్చారు పిల్లల్ని, నా దేవుడి కుటుంబాన్ని ఇచ్చారు, దేవుడికే మహిమ. ఎంతమంది 100% ఈ బంధాలను బట్టి దేవుడిని మహింపరుస్తున్నారు. అవ్వకు సంతోషం వస్తే వెంటనే దేవుడు గుర్తొచ్చారు గాని భర్త గుర్తుకురాలా, తను గుర్తుకురాలా. దేవుడు దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. వెంటనే సంతోషంలో అవ్వకి ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చారు. నీ సంతోషంలో, నీ విజయంలో, నీ ఆర్భాటంలో, నీ ఆనందంలో దేవుడు గుర్తొస్తున్నారా? అలా గుర్తొస్తేనే దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నట్లు, అలా గుర్తొస్తేనే దేవుడే నీకు సర్వస్వంగా మారినట్లు నీ జీవితంలో. అలా కాకుండా విజయం వస్తే, ఆర్భాటం వస్తే, ఆనందిస్తే ఇది నన్ను బట్టో, వాళ్ళను బట్టో, వీళ్ళని బట్టో అని దేవుని కాకుండా ఎవరిని బట్టి నువ్వు అనుకుంటున్నా దేవుడికి సర్వస్వం కాదు. దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇవ్వట్లేదు, నువ్వు భ్రమలో ఉన్నావు.
ఒక చెల్లితో మాట్లాడుతూ అన్నాను, ఇల్లు ఎవరిది అంటే, నేను కట్టుకున్నాను, కష్టపడి కట్టుకున్నా, లోను పెట్టి కట్టుకున్నా, నేను ఇంత పెద్ద ఇల్లు, ₹1,00,00,000 ఇల్లు నేను కట్టుకున్నాను. తన ఆనందంలో దేవుని మర్చిపోయింది. తన ఆనందంలో తనను తాను హెచ్చించుకుంటుంది. తన సంతోషంలో, తన ఘనతలో దేవుడు మహిమను దొంగిలించి తనను తాను హెచ్చించుకుంటుంది, తనను తాను ఘనపడి. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని పిల్లలు, ఉద్యోగం నేను సంపాదించా, బిజినెస్ నేను చేస్తున్నా, నా జ్ఞానం చేత అభివృద్ధి చేసుకున్న ఉద్యోగాన్ని, బిజినెస్ ని, ప్రమోషన్ నేనే సంపాదించుకున్నా, నేనే 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 అంటున్నారు తప్ప సంతోషంలో, ఆర్భాటంలో, విజయంలో, ఘనతలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వట్లేదు. కీర్తన 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. దేవుని పిల్లారా, ఇది గుర్తు లేదంటారా ప్రజలకి? ఈ వాక్యం తెలియదంటారా ప్రపంచానికి? తెలుసో, కానీ వాళ్ళకున్న మంచి పిల్లలను బట్టి, అందమైన పిల్లలను బట్టి, బలమైన పిల్లలను బట్టి, జ్ఞానమైన పిల్లలను బట్టి, నా బిడ్డ నేను కన్నాను, నా వల్ల ఈడు పైకొచ్చాడు అని వాళ్ళ ఆనందంలో, వాళ్ళ సంతోషంలో, వాళ్ళ విజయంలో, వాళ్ళ ఘనతలో దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు, దేవుణ్ణి వదిలేస్తున్నారు. దేవుడు విడిచిపెట్టి నా కొడుకు, నా కూతురు, దేవుడిచ్చిన నా కొడుకు అంటే ఎంత బాగుంటుంది, దేవుడిచ్చిన నా కూతురు అంటే ఎంత బాగుంటుంది. దేవుడు వల్లే కదా గర్భఫలం వస్తుంది ఈ భూమి మీద. దేవుడే కదా భార్యాభర్తల బంధాన్ని సృష్టించారు. ఆలోచించండి ఒకసారి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కనుక వానికి సాటి అయిన సహాయం చేయుదును. ఎంత క్లారిటీగా దేవుడు ఇచ్చారండి. ఆదికాండం 2:18. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఆదాముకి దేవుడు అవ్వనిచ్చారు, భార్యనిచ్చారు, ఆ తర్వాత బిడ్డనిచ్చారు. ఎవరి ద్వారా? భార్యాభర్తల బంధం. ఎవరి ద్వారా? పిల్లలు. ఎవరి ద్వారా? కుటుంబం. అది మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. అహంకారంతో, గర్వంతో నేనే, నా వల్లే, నేనే, వీళ్ళు నా కుటుంబం, నా పిల్లలు, నేనే కన్నాను, నీకేం తెలుసురా నేను ఎలా కన్నాను, ఇదే గోళ, ఇదే దరిద్రం, ఇదే అహంకారం, ఇదే గర్వపు మాటలు. గాని మూలానికి వెళ్ళి నాకు దేవుడు మంచి అర్థం చేసుకునే భార్యనిచ్చారు, నాకు మంచి భర్తనిచ్చారు దేవుడు. ఈ రోజు భార్యాభర్త సంతోషంగా ఉన్నామంటే, బయట సరదాగా తిరుగుతున్నామంటే కృప, దేవుని కృప. ఈరోజు నా బిడ్డ నా మాట వింటుంది, ఈరోజు నా కూతురు నన్ను గౌరవిస్తుంది, దేవుని కృప వల్ల నాకు మంచి పిల్లలు పుట్టారు, దేవుని దయ వల్ల నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, దేవుని దయ వల్ల నా పిల్లలు లోబడుతున్నారు, దేవుని దయ వల్ల నేను నా భార్య సంతోషంగా ఉంటున్నాం. చాలా దారుణం అయిపోయింది. పేరుకు మాత్రమే క్రైస్తవం, పేరుకు మాత్రమే భక్తి, పేరుకు మాత్రమే బైబిల్ చదవటం, ఇవన్నీ తప్ప వాళ్ళ జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం లేదు. నువ్వు నిజంగా దేవుళ్ళో ఉంటే, దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడిచ్చినవన్నీ నువ్వు గనక గ్రహిస్తే, ఖచ్చితంగా 24 గంటలు ఎప్పుడైనా అర్ధరాత్రి నిన్ను లేపినా, నీ భార్య ఏంటి ఇంత మంచిది, నీ పిల్లలేంటి ఇంత గొప్పవాళ్ళు, దేవుడిచ్చాడు. సడన్ గా నిన్ను అడిగినా, ఏంట్రా మీ ఫ్యామిలీ ఎంత బాగుంది ఏంట్రా, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే దేవుడిచ్చిన కుటుంబం. అది నిజంగా ఉంటే అర్ధరాత్రి లేపినా చెప్తావు. అది నిజంగా నీ మనసులో జీర్ణించుకొని ఆ సత్యాన్ని నువ్వు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మహింపరుస్తావు. కాబట్టి నీ సంతోషంలో, దైవజనుడిగా అడుగుతున్నాను, అది కుటుంబం అని కాదు, ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, ఇల్లు అయినా, ఏదైనా సరే, నీ సంతోషంలో ఎవరు గుర్తొస్తున్నారు నీకు? నీ ఆర్భాటంలో ఎవరు గుర్తొస్తున్నారు? నువ్వు చేసుకునే పండగ లాంటి వాతావరణంలో ఎవరు గుర్తొస్తున్నారు? నేను తెలుసా, దేవుని కృప వల్ల ఓ రోజు ఎక్కువసేపు నవ్వాననుకో, ఒకవేళ దేవుని దయ వల్ల నేను నవ్వుతున్నాను అంటాను. నాకు నోటి నిండా దేవుడు నవ్విచ్చారు. మన సంతోషంలో, మన ఆర్భాటంలో దేవుడే మొదట ఉండాలి, దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి, మనం దేవుడినే మహింపరచాలి. అది ఎవరి ద్వారా వచ్చినా మూలానికి వెళ్ళి చూస్తే దేవుడు కృప వల్లే మనం వాళ్ళ ద్వారా అనుభవించగలం. ఆర్భాటమైన, ఘనతైన, విలువైన దేవుడు ఆ వ్యక్తి ద్వారా నన్ను గణపరిచారు, దేవుడు ఆ వ్యక్తి ద్వారా నాకు సంతోషాన్ని ఇచ్చారు. ఇలాగదా మనం ఆలోచించాలి, ఇలాగదా మనం దేవుడిని మహింపరిచి ఇంకా దేవుడిని సంతోష పెట్టాలి. దేవుని పిల్లరా, ఎవరైతే అలా గుర్తిస్తారో, దేవుడి దయ వల్ల నేను ఏదైనా సంపాదించుకున్నాను, దేవుని కృప వల్ల నేను ఆర్భాటిస్తున్నాను, దేవుని సహాయం వల్ల నేను ఇవన్నీ ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను, అలాంటి వ్యక్తులకే మాత్రమే దేవుడు కృప తోడుగా ఉండి ఇంకా 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 హెచ్చిస్తారు, ఇంకా గణపరుస్తారు, వాళ్ళు ఇంకా ఆశీర్వదిస్తారు. అలా కాకుండా
దేవుడు మహిమను దొంగిలిస్తూ నా కుటుంబం, నా ఉద్యోగం, నేను సంపాదించుకున్నా, నేను పైకొచ్చా, నేను బిల్డింగ్ కట్టాను, నేను కారు కొనుక్కున్నాను, ఇదంతా నాది, నేను అని నెబుకద్నేజర్ లాగా నువ్వు గనక అహంకారం గర్వం చూపిస్తే నెబుకద్నేజర్ లాగా గట్టిగా చేస్తావు నువ్వు. నెబుకద్నేజరు తన అహంతో గర్వంతో చేతులారా రాజ్యాన్ని పోగొట్టుకొని పశువులాగా అయిపోయి అడవులోకి వెళ్ళిపోయి గడ్డి తిన్నాడంట. దేవుడు కోపం నగులుకున్నాడు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తారో, నీ జీవితంలో ఏ ఆనందం వచ్చినా, ఆర్భాటం వచ్చినా, అతిశయించే విషయాలు వచ్చినా అది దేవుని వలనే, దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల, దేవుడి సహాయం వల్లే అని గుర్తించి హృదయం లోపల హృదయం బయటకు నువ్వు అలా చెప్పగలిగితే దేవుడు నిన్ను బట్టి బహుగా సంతోషపడి ఇంకా ఇంకా ఇవ్వాలి, వీళ్ళకి ఇంకా ఏదైనా చేయాలి, వీళ్ళు నన్ను గనపరుస్తున్నారు, నన్ను గుర్తిస్తున్నారు, వీళ్ళు నన్ను సంతోషపెడుతున్నారని దేవుడు మనసు తహతహలాడిపోద్ది నీ పట్ల. అలా కాకుండా నీకున్న ఏదైనా, అది భౌతికమైన ఆత్మీయమైన ఏదైనా సరే, నీకున్న వాటిని బట్టి నిన్ను నువ్వే అతిశయించుకుంటూ, నిన్నే మహింపరచు, నిన్నే కనపరచు, లేదా వేరే వాళ్ళని కనపరుస్తూ వేరే వాళ్ళని మహింపరిచి దేవుడి స్థానంలో వేరే వాళ్ళని పెడితే నీకు ఉంటది దేవుడి చేతిలో దద్దినెక్కడ. 3 పాయింట్లు చూపిస్తాను. మొదటి పాయింట్ అయిపోయింది. నీ సంతోషంలో ఎవరు గుర్తొస్తున్నారు, నీ ఆర్భాటంలో, నీ విజయంలో, నీ పండగలో నీకు ఎవరు గుర్తొస్తున్నారో నాకు చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికి క్లోజింగ్ ఒకటి ఇస్తాను, ఒక వచనం చూపించి. 1 రాజులు 1వ అధ్యాయం 28. దావీదు బత్షెబాను పిలువమని సెలవయ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవతోడు. నాకు భలే నచ్చిందండి. సకలమైన ఉపద్రవముల్లో నుండి. ఒకప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుని, జీవితకాలంలో అన్ని గుర్తు చేసుకొని దావీదు ఏమంటున్నాడు తెలుసా, సకలమైన ఉపద్రవంలో నన్ను తప్పించిన వాడు దేవుడే. నా శక్తి కాదు, నా ధ్యానం కాదు, నా వెనకున్న సైనిక బలం కాదు, నా వెనకున్న సైన్యాధిపతి కాదు. దావీదు మహారాజు, సైన్యం ఉంటది, సైన్యాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అతనికి ఆలోచన చెప్పి ఆలోచన కర్తలు ఉంటారు. తెలుసా మీకు రాజుగారంటే? అంతమంది ఉన్నారు. ఇంకొకటి, దావీదు ఎంత బలాఢ్యుడో తెలుసా? పిచ్చి పట్టే లైన్ ఒకటి ఉంటుంది బైబిల్లో. దావీదంట బయలుదేరుతున్నాడు అని తెలిసిందనుకో ఎవరికన్నా, వాళ్ళు గుండెకి చచ్చిపోతారంట. ఏది వెళ్ళకముందే సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా వణుతో చచ్చిపోతారంట. దావీదు వస్తున్నాడు రా బాబు. అలాంటి బలాఢ్యుడు, అంత గొప్ప వ్యక్తి, అంత చాకచక్యంతో శత్రువును ఓడించగలిగినోడు ఏమంటున్నాడు తెలుసా? నా శక్తి అంట్లా, నా బలం అంట్లా, నా సైన్యం అంట్లా, నా జ్ఞానం అంటలేదండి. బత్షెబాతో అంటున్నాడు, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. బాబ్బా, ఇది కదా దేవుడు మహిమపరచడం అంటే. ఎన్ని ఆధిక్యతలున్నా, ఎంత బలం ఉన్నా, సైన్యం ఉన్నా, అవన్నీ కాదురా బాబు, దేవుడు తోడుంటేనే వీళ్ళు నాకు ఏదైనా చేయగలరు, దేవుడు సహాయం ఉంటేనే నాకు ఎవరైనా ముందుకు రాగలరు. ఆ సత్యాన్ని దావీదు పట్టుకున్నాడు కాబట్టి ఆ మాట పలికాడు. ఆ మాటను బట్టి దేవుడు బహుగా ఆనందించారు. అతని ప్రవర్తన బట్టి దావీదును బహుగా ఆశీర్వదించారు. కాబట్టి నీకు ఎన్ని అయినా ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, ఆధిక్యతలు ఉండొచ్చు, అభిషేకాలు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు. ప్రియ దేవుని సంఘమా, భౌతికంగా నీ కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, నువ్వు పిలిస్తే 10 మంది రావచ్చు, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, నీ కింద 100 మంది ఉండొచ్చు, నువ్వు శతాధిపతి అవ్వచ్చు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. అవన్నీ కాదు, ఇవన్నీ దేవుడి వల్ల వచ్చినే, దేవుని కృప వల్ల, దేవుడిస్తేనే. ఆ సెన్సులో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటది. ఎప్పుడైతే అది మర్చిపోతావో, నెబుకద్నెజరుకు పట్టిన గద్దె నీకు పట్టింది, ఉజ్జియాకి పట్టిన గద్దె నీకు పట్టింది. అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అప్పటి వరకు దేవుడు కృపతోడుగా ఉంది. ఎప్పుడైతే గర్వించాడో, చెడిపోయాడో, దేవుడు అతనికి కుష్టి వ్యాధి ఇచ్చేసారండి. మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. పాటలు పాడితే సరిపోదు. నువ్వేదో మాటలు మాట్లాడేసి నాకు దేవుడే సర్వస్వం అండి, నేను దేవుని పెట్టినండి, నేను దేవుని, ఇవన్నీ కాదు. నీ లైఫ్లో ప్రతి సంతోషం వెనక దేవుడు ఉన్నారని, ప్రతి ఆర్భాటం వెనక దేవుడు ఉన్నారని, ప్రతి విజయం వెనక దేవుడే ఉన్నారని గుర్తించావా, గమనించావా, మహింపరుస్తున్నావా దేవుణ్ణి? అందరికి చెప్తున్నావా, నా దేవుని వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, నా దేవుడే నాకు ఈ స్థాయి, స్థితి, స్థానం ఇచ్చారు, నా దేవుడే నా కుటుంబాన్ని ఇచ్చారు, నా దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చారు, ఆయన కృప వల్ల నీ బిజినెస్లో మంచి స్థాయిలోకి వచ్చానని చెప్పగలుగుతున్నావా? దేవుణ్ణి మహింపరుస్తున్నావా, లేక నిన్ను మహింపరుచుకుంటున్నావా? దేవుని మహిమను ఎట్టి పరిస్థితులు ఎవరు తీసుకోకూడదు ఈ భూమి మీద. నా మహిమను నేను ఎవరికి ఇచ్చుకోవడమే కాదు. చెరసాలలో ఉన్నాడు యోసేపు, దేని తప్పికి వెళ్ళాడు చెప్పకూడదు అంటున్నాడు. అక్కడ చెరసాల నాయకుడు
అతని మొత్తానికి అతన్ని ఏం చేశాడు? ఇన్ఛార్జిగా చేశాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట, దేవుడు అతని మీద దయ పుట్టించాను. అక్కడ దేవుడు కనబడరు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు కనబడరు. చెరసాల నాయకుడు ప్రవర్తనలో మార్పు వచ్చేసి ఇతన్ని నువ్వు ఇన్ఛార్జ్, ఈ రోజు నుంచి మొత్తం నువ్వే చూసు, మిగతా వల్ల పనే ఉండదు. అక్కడ కనబడుతున్నది మనిషే కనబడతాడు. అక్కడే చాలా జాగ్రత్తగా మనం దేవుని పిల్లలుగా అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు ఫిజికల్ గా వచ్చి ఇదిగో నీకు దయ పుట్టించానని చెప్పరు. ఇక్కడ సమస్య అది. దేవుడే దిగు వచ్చి యోసేపు ఇదిగో నువ్వు అన్యాయంగా వచ్చావు కాబట్టి నీకు దయ పుట్టించానయ్యా అని చెప్పరు. ఆ ప్రవర్తన బట్టి దేవుడు మనసు అర్థం చేసుకొని ఆ ప్రవర్తన బట్టి దేవుడు నాకు దయ పుట్టించారు ఇతని మీద. ఆ సెన్స్ లో మనందరం ఉండాలి. ఎవరైనా మన సహాయం చేస్తుంటే, ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, ఎవరైనా మనల్ని గణపరుస్తుంటే, ఎవరైనా మనల్ని ప్రోత్సహించుంటే దేవుని కృప వల్ల, దేవుని సహాయం వల్ల అన్న సెన్స్ లో మనందరం ఉండాలి. అప్పుడే మనం రోజు రోజుకి అభివృద్ధి చూడగలం, ఆశీర్వాదం చూడగలం. అలా కాకుండా ఆ మనిషిని చూసినా, అలా కాకుండా నిన్ను నువ్వు చూసుకున్నా, నన్ను బట్టే కదా ఇటు పోగొడుతున్నాడు, నాకు కాబట్టే కదా ఉద్యోగం ఇచ్చాడు, నిన్ను చూసుకున్నా నువ్వు పోతావు, ఎదుటి వ్యక్తిని చూసినా పోతావు. నిన్ను చూసుకోకూడదు, ఎదుటి వ్యక్తిని కాదు. దేవుని దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అక్కడ చాలా అవకాశం ఉంది. భర్తతో సంసారం చేశాను కాబట్టి, స్త్రీల్లో అక్కడ సంసారం చేశారు, అయ్యి చూడట్ల ఆత్మకార్యం. అంటే ఎంత సంసారం చేసినా గర్భఫలం దేవుడు ఇవ్వాలి. నేను ఎంత కష్టపడినా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి. నేను ఎంత ప్రయాసపడినా బిజినెస్ దేవుడు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసేది దేవుడే, ఘనత ఇచ్చేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే, కాపాడేది దేవుడే, రక్షించేది దేవుడే. నాకెంత బలం ఉన్నా దావీదు అంటాడు, సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను దేవుడు కాపాడాడు. రెండో పాయింట్ చూద్దాం. మొదటి సమూయేలు 1:10. హన్నా గురించి ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. దేవుని పిల్లరా, ఈ హన్నాకున్న లక్షణం ఈరోజు చాలా మంది సేవకులకి లేదు, విశ్వాసం లేదు. హన్నాకు ఒక గాయమైంది, హన్నాకు ఒక బాధ వచ్చింది, హన్నాకు ఒక వేదన వచ్చింది, తట్టుకోలేనంత సమస్య వచ్చింది హన్నాకి. ఏంటో తెలుసా? పెనిన్నా హన్నాను చూసి ఎగతాళి చేస్తుంది, పెనిన్నా హన్నాను చూసి నవ్వుకుంటుంది, పెనిన్నా హన్నాను చూసి అందరికీ చీపుగా మాట్లాడుతుంది. అది కొట్రాలే, దాని బతుకంతే. ఏమే తెలుసా? అన్న ఎప్పటికీ పిల్లలకి అందే. బాధ, వేదన, దుఃఖం, బావోయ్ అన్నీ వచ్చేస్తున్నాయండి హన్నాకి. ఇప్పుడు ఈ హన్నాకి భర్త ఉన్నాడు, ఈ హన్నాకి బంధువులు ఉన్నారు, ఈ హన్నాకి స్నేహితులు ఉన్నారు. మరి బాధలో భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందా? బాధలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తుందా? బాధలో స్నేహితుల దగ్గరికి వెళ్ళి దీని అంతు చూడాలి, పెనిన్న అంతు అంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా విలువైన సందేశం. హన్నాకు వచ్చిన బాధలో, హన్నాకు వచ్చిన గాయంలో, హన్నాకు వచ్చిన అవమానంలో ఎవరి వైపు చూస్తుందన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హన్నాకి సత్యం తెలుసు కాబట్టి ఈయన ఎవరికి చెప్పుకున్నా వేస్ట్, ఎవరి దగ్గర ఏడిచినా నా కన్నీళ్ళు వేస్ట్, ఎవరితో పంచుకున్నా నా సమయం వేస్ట్. కాబట్టి నేను దేవుని పాదాలు పట్టుకుంటా. నా కష్టంలో, నా బాధలో, నా ఇరుకులో ఆయన సన్నిధికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకొని నా బాధ అంతా దేవునికి మాత్రమే చెప్పుకుంటా. భర్త ఉన్నాడు, ప్రేమించే భర్త, అర్థం చేసుకునే భర్త. మనం ఆ అధ్యాయంలో చదువుకుంటే చాలా ప్రేమగల భర్త అండి. ఎందుకంటే నువ్వు బాధపడతా, నేను ఉన్నాను కదా అంటున్నాడే గాని సిగ్గులేదా, దాని పిల్లలున్నారు నీకు లేరు అని అంటలేదు. అవమానించే భర్త కాదండి, ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ తన దగ్గరికి వెళ్ళి ఆడవట్లా, తన దగ్గరికి వెళ్ళి బాధను పంచుకోవట్లా. బాగా తెలుసు అన్నాకి, నేను నా భర్త దగ్గరికి వెళ్తే నా భర్త ఏమైనా పిల్లలెత్తాడా? ఇవ్వడ కదా. చూడండి ఎంత గొప్ప విషయం, ఎంత మర్మం, ఎంత వివేకం కలిగి ఆలోచిస్తుందండి హన్నా. ఈరోజు చాలా మంది తెలుసా, శ్రమలు వస్తూ ఉంటాయి సేవకులకి, విశ్వాసులకి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, గాయాలు అవుతూ ఉంటాయి. ఆ టైంలో నువ్వు ఎవరో వైపు చూస్తున్నావు, నీకు వెంటనే మనుషులు గుర్తొస్తారు. వెంటనే బాధ పంచుకుంటానికి ఎవరో దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అక్క చూడక్క ఎలా అయిపోయిందో, ఎందుకక్క నన్ను అవమానిస్తారు, అవును చెల్లి నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఈ టైపే దేవుని పిల్లల్లో ఇష్టం. గాని సమస్తాన్ని మార్చగల దేవుడి దగ్గరికి వెళ్దాం, కీడును కొట్టివేసి మేలుగా మార్చగల దేవుని పాదాలు పట్టుకుందాం, శాపాన్ని ఆశీర్వాదంగా చెయ్యగల శక్తిమంతుడైన దేవుడి పాదాలు పట్టుకుందాం ఉండదండి సేవకులకి, విశ్వాసం 99%. కొంతమంది మాత్రమే మంచి లక్షణం ఉంది హన్నాలాగా. మిగతా వాళ్ళందరూ ఎవరికో చెప్పుకోవాలి నా బాధ. రండి కూర్చోండి, నా బాధ చెప్పుకుంటా. మీకేం తెలుసు నా జీవితంలో ఎన్ని బాధలు పడుతున్నాను, మీకేం తెలుసండి నా నిందలో? కూర్చోండి, ఒక గంట చెప్తానండి బాబు, మీ కాళ్ళు పట్టు, అవసరమైతే మీ బిర్యానీ ఇప్పిస్తాను.
అందరికీ ఏం అలవాటు అయిపోయిందంటే మనిషితో పంచుకోవాలి, మనిషితో నా బాధ షేర్ చేసుకోవాలి, మనిషి నన్ను అయ్యో చుచ్చు అనాలి, మనిషి నన్ను ఓదార్చాలి, మనిషి నన్ను ఆదరించాలి. ఇలాగే ఉంది కానీ హృదయాలని ఆదరించే దేవుడున్నారు, గాయాన్ని కట్టగల దేవుడున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధంతా ఆయన చెప్పేసుకొని నా బాధ పంచుకుంటే ఆయన నన్ను ఆదరిస్తారు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తారు, పడిపోయిన నన్ను ఉద్ధరిస్తారు, నా స్థితిలోంచి లేవనెత్తుతారు, నా శాపాన్ని విరగొట్టగలరు అన్న సెన్స్ ఈ రోజు లేదండి సేవకులకి. రకరకాల సమస్యలు వస్తాయి, మనకి జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చేసిన తప్పు కొన్నిసార్లు, చెయ్యని తప్పు కూడా కొన్నిసార్లు మనం శిక్ష అనుభవిస్తూ ఉంటామండి. ఆ టైంలో మన మనసు ఎక్కడ ఉంది? నీ దుఃఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? దేవుని సంగమా. నీ బాధలో ఎవరు గుర్తొస్తున్నారు? నీ వేదనలో ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా? మనిషి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా? దేవునికి చెప్పుకోవాలనిపిస్తుందా? మనిషికి చెప్పుకోవాలనిపిస్తుందా? దేవునితో నీ బాధ పంచుకోవాలనిపిస్తుందా? లేదా ఆత్మీయులతోనో బంధువులతోనో పంచుకోవాలనిపిస్తుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇస్తే సంతోషంలో మాత్రమే కాదు, నీ దుఃఖంలో కూడా ఆయన దగ్గరికి వెళ్తావు, నీ బాధలో కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. నీకు ఎంత శ్రమ వచ్చినా చావు బతుకుల్లో కూడా నువ్వు మనిషి దగ్గరికి వెళ్తానికి ఇష్టపడవు. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరన్నా ప్రేరేపిస్తే అప్పుడు మనిషి దగ్గరికి వెళ్తావు, అది వేరే విషయం. నాకు ఇక్కడ బాగా నచ్చింది, హన్న వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కుమ్మరించేస్తుంది. ఏడుపు తట్టుకోలేక మొత్తం దైవజనుడు వచ్చాడు, ఏలి వచ్చి, ఏ అమ్మా వేసావా? పొద్దున్నే వేసావా? నేనేమి వేసానండి బాబు? నా మనో దుఃఖాన్ని, నా బాధని, నా వేదనంతా నా దేవుడి పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాను. పిచ్చి పడుతుందండి. తనకు అర్థమైంది, దేవుడు ఒక్కరే నా స్థితి మార్చగలరు, దేవుడు ఒక్కరే నా నింద తీసేయగలరు, దేవుడు ఒక్కరే నా గాయాన్ని కట్టగలరు అని అన్నాకు అర్థమైందండి. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తారు, కొన్ని సంవత్సరాల నుంచే వాక్యాలు వింటున్న ప్రజలారా, మీరు వెంటనే దేవుని వైపు చూస్తున్నారా? వెంటనే మీ బాధ దేవుడితో పంచుకుంటున్నారా? లేక మనుషులతో పంచుకుంటున్నారా? లేక మిమ్మల్ని మీరే ఓదార్ చేసుకొని నా బతికింకే, నా బతికింతే, నా బతుకు వేస్ట్, నేను వేస్ట్, ఇంకెందుకు దేవుడు? ఎందుకండి దేవుడు? డాక్టర్లు ఉన్నాడు, డాక్టర్ ఉండి కూడా ఆ ఊళ్ళో ఓ పేషెంట్ అలాగే ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటారు? ఒరే డాక్టర్ ఉన్నాడు కదా మన ఊర్లో, బండి రిపేర్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి, మెకానిక్ ఉన్నాడు రోడ్డు ఎదురుకుంటా, వీడు అలాగే వెళ్తున్నాడంటే ఈయన ఏమనాలి? మరి దేవుడు ఉండగా, సజీవుడైన దేవుడు ఉండగా, పరలోకపు తండ్రి నీకు నాకు ఉండగా, నీ బాధల్లో, నీ వేదనలో, నీ ఓటములో ఎందుకు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లకుండా అలాగే మౌనంగా కూర్చొని ఎందుకు అలాగ పెంచుకొని పెద్ద చేసుకుంటున్నావు? నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే నీ స్థితి ఆయన మార్చేస్తారు, నీ గాయాన్ని కట్టేస్తారు, నీకు ధైర్యాన్ని ఇస్తారు, కొత్త బలాన్ని ఇస్తారు. నువ్వు కన్నీళ్లతో ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యను పంచుకుంటే, నీ దుఃఖాన్ని, నీ బాధని, ఓటమును పంచుకుంటే, నేనున్నాను నీకు అని ధైర్యం ఇచ్చి నిన్ను స్థిరపరిచే గొప్ప దేవుడు మనం కలుగుతాం. ఎలాంటి స్థితిలో అయినా నిన్ను లేవనెత్తగల దక్షిణ హస్తాన్ని కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి బాబు. చాలా మందికి ఇష్టం లేదు. దుఃఖంలో దేవుడు గుర్తురారు. దుఃఖంలో ఏమే ఒక్క గంట నాతో గడపే ప్లీజే, నా మనసేం బాగుండట్లేదే, నీకు ఆ దండం పెడతా, ఒక్కసారి నన్ను ఎంత మోసం చేశాడో తెలుసా అని ఆత్మీయులకో, బంధువులకో, స్నేహితులకో, పక్కింటోళ్ళకో చెప్పడానికే మనసు ఎగబడుతుందే తప్ప దేవునితో, నన్ను సృష్టించిన వాడితో, నన్ను నిర్మించిన వాడితో, నా విమోచకుడితో పంచుకోవాలి నా బాధ, నా గాయాన్ని, ఆ బాధని అనుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అందుకనే సమస్యలు తీరవు. మనుషులు చెప్పుకుంటారు, మనుషులు చులకం చూస్తారు, లేదా మనుషులు మంచివాళ్ళు అయితే ఫోన్లే అమ్మా, బాధపడమాకమ్మా, వాళ్ళ మాటల ద్వారా నీకు ఆదరణ వస్తుందా? వాళ్ళ మాటల ద్వారా నీకు సమస్య తీరిద్దా? వాళ్ళ ఓదార్పు వల్ల ఏమైనా జరిగిద్దా? ఏమీ జరగదు. ఆ గంట ఏ మనిషికి ఫోన్ చేసి చెప్తున్నావు, ఆ గంట దేవుడి దగ్గర చెప్పావు అనుకో, నీకు ధైర్యం ఇచ్చేస్తారు, ఓదార్పిస్తారు, ఆ సమస్య త్వరలో పరిష్కారం ఇస్తారు. కాబట్టి దేవుని పిల్లలు అయ్యాలి. ఈ లక్షణం మీలో లేదా? కనీసం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. కీర్తన 121 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. కీర్తనకారుడు ఏమంటున్నాడు? శ్రమలో ఎవరికి మొరపెట్టాడంట? దేవునికి మొరపెట్టా నేను. మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు, మా బాబాయ్కి కాదు, మా దైవజనుడికి కాదు, మా పక్కింటోళ్ళకి కాదు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎంత అద్భుతమైన మాట అండి. కీర్తనకారుడు ఎంత అద్భుతంగా అనుభవంతో రాస్తున్నాడు. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టా. దేవుని పిల్లారా, నీ శ్రమలో ఎవరికి మొరపెడుతున్నావు? నీ దుఃఖంలో, నీ ఓటంలో, నీ బాధలో, నీ కన్నీళ్ళల్లో
ఎవరికి చెప్పుకుంటున్నావు అన్నది ఈరోజు ప్రశ్న. 138:3 నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. మనం ధైర్యాన్ని కోల్పోతాం కొన్ని సందర్భాల్లో. సేవకులైన విశ్వాసులైన కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది. అది ఎలాగా అంటే రకరకాలుగా అవ్వచ్చు. కానీ ఆ టైంలో తెలుసా, ఇంకా వేస్ట్ జీవితం, అయిపోయింది, నేను చేయలేను ఇంక సేవ, నా వల్ల కాదు అని ఆ పరిస్థితి కొంతమందికి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి మొరపెడితే, దేవుని వైపు చూస్తే, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో నువ్వు గనక చెప్పుకోగలిగితే ఆయన ఏం చేస్తారు తెలుసా? నీ ప్రాణానికి ఒక నెమ్మదిస్తారు, నీ మనసుకి ఒక ధైర్యాన్ని ఇస్తారు. పర్వాలేదు, మళ్ళీ లేకగలను, పర్వాలేదు, మళ్ళీ నేను పుంజుకుంటాను, మళ్ళీ నేను పైకి లెగుస్తాను, మళ్ళీ మంచి రోజులు చూస్తాను. ఆ ధైర్యం దేవుడు మాత్రమే నీ హృదయంలో పెట్టగలరు. అది ఎప్పుడో మనిషి దగ్గరికి వెళ్ళకూడదు, అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. నా కన్న తల్లి కదా, నన్ను మోసింది కదా, అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు దైవజనుడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడికి చూస్తూ, ప్రభువా అయిపోయిందయ్యా, నేను ఓడిపోయాను, పడిపోయానయ్యా, నన్ను అందరూ అంటున్నారు ప్రభు, ఇంకా లేగనంటున్నారు ప్రభు, ఇంకా జీవితంలో వీడు ఏమి చేయలేడు అంటున్నారు ప్రభు అని నీ బాధ, వేదన, కష్టం అన్నీ ఆయన పాదాల దగ్గర చెప్పేసుకొని ఆయన మీద ఆనుకుంటే వెంటనే ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తారు, వెంటనే నమ్మకాన్ని పుట్టిస్తారు, వెంటనే నీ మాట, ఆలోచన అన్ని మార్చిపారేస్తారు. ఏసైనా కీర్తనలు 22:10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అబ్బా, ఎంత పవర్ఫుల్ మాట్లాడండి బాబు. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం మీరే. ఎవరు నాకు ఆధారం కాదు, మా అమ్మ కాదు, మా నాన్న కాదు, నా బంధువులు, స్నేహితులు కాదు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం మీరే, మీరే. యోబుకి ఎన్నో కష్టాలు, బైబిల్ మొత్తం మీద యోబుకి వచ్చిన కష్టాలు ఎవరికి లేవు. ఒకేసారి 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఒకేసారి ఆస్తి పోయింది, ఆరోగ్యం, 3 రకాలుగా ఆకాశం అంత సమస్యలు 3 రకాలుగా వచ్చేసినాయి. దేవుని వైపు చూశాడే తప్ప, భార్య ఉంది కాబట్టి భార్యతో పంచుకున్నా, రావే బాబు నీకు దండం పెడతా, నా బాధ తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఆదరించి ఓదార్చమని భార్యతో చెప్పుకోలేదండి. భార్య అంటే జీవిత భాగస్వామి, కష్ట సుఖాల్లో ప్రమాణాలు చేసుకున్నారు పెళ్లిలో, కాబట్టి ప్రమాణం చేసే కష్టసుఖాల్లో నన్ను ఆదరించే, ఆరోగ్యం పోయిందే అని భార్యతో పంచుకున్నట్టు ఎక్కడ కనబడుతుంది యోబు గ్రంథంలో. దేవుని వైపే చూశాడు యోబు, శ్రమల్లో, కష్టాల్లో, ఓడిపోయిన స్థితిలో దేవుని వైపే చూశాడు కాబట్టి దేవుడు యోబుని మళ్ళీ లేపి, మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి, మళ్ళీ పిల్లల్నిచ్చి, మళ్ళీ ఆస్తినిచ్చి 2 ఆశీర్వదించేశారండి. నువ్వు కూడా దేవుని వైపు చూస్తే ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిలబెడతారు నా దేవుడు. ఎక్కడ అవమానించబడ్డావు, ఎవరి చేత చీ అనిపించుకున్నావో వాళ్ళ చేత ది బెస్ట్ రా నువ్వు, ది బెస్టే నువ్వు అనేలా చేస్తారు నా దేవుడు. ఎప్పుడూ నీ దుఃఖంలో ఆయన వైపు చూడాలి, నీ బాధలో ఆయన మొరపెట్టాలి, నీ శ్రమలలో ఆయన పాదాలు పట్టుకోవాలి. నువ్వు వెంటనే దేవుడికి ఎలా రావాలి తెలుసా ఆలోచన? నా బిడ్డ నా మీద ఆనుకుంది, నా కుమారుడు ఇంకా నా పాదాలు వదలట్లేదు, శ్రమలో, బాధలో, ఈయన ఏదో చేయాలి అన్నట్లుగా దేవుడికి మనసు వచ్చేలాగా మనం ప్రవర్తించాలి. మనం ఏం చేస్తాం? వెంటనే ఫోన్, అక్క పోయావా, ఆడు పోయాడక్క, నాకు ఇష్టమైనవాడు, ఆడు నమ్మవుడక్క, ఫోన్లో చెప్పుకోవడం, ఎవరికో పంచుకోవడం, ఎవరికో చెప్పాలనుకోవడం, చాటింగ్ చేసేయడం, ఫోన్ చేసేయడం, వీడియో కాల్ చేసి ఇలా నీళ్ళు ఎలా వచ్చేస్తుంది, సొక్క నీళ్ళు ఇలా వస్తున్నాయి చూసావా. ఎంతసేపు మనుషులు ఆదరించాలి, మనుషులు ఓదార్చాలి, మనుషులు పైకి తీసుకురావాలి. మనుషులు చాలా మంది సేవకులు కూడా అప్పులు ఉన్నప్పుడు దేవుడి పాదాలు పట్టుకోరు. ఆ చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, రాజకీయ నాయకులు, పెద్ద సేవకులు వెళ్ళిపోయి ఆ కాలు పట్టుకుంటారు. ఎంత అవమానం అండి సేవకులు కాలు పట్టుకోవడం, వెళ్ళి సేవకులు అలా తగ్గించుకొని చీప్ అయిపోవడం ఎంత దారుణం. అదేదో దేవుడి పాదాలు పట్టుకుంటే దేవుడు కొత్త ద్వారాలు తెరిచి వాళ్ళని ఆశీర్వదిస్తారు కదా, గొప్పలను చేస్తారు కదండి. ఎంత చీప్ అండి అది. అది సేవకులైనా విశ్వాసులైనా దేవుడి పాదాలు పట్టుకోకుండా, దేవుడి దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకోకుండా, మొరపెట్టకుండా, ఆ సమస్యను బట్టి రాజకీయ నాయకులు, లోకంలో అన్యుల దగ్గరికి వెళ్తే, చూసావా నేను నీకు సహాయం చేస్తున్నాను, నేనే నిన్ను ఆదుకున్నాను, నువ్వు ఈ రోజు నుంచి నా మాట వినాలంటారండి అన్యులు. అప్పుడు నువ్వు దేవుని దాసుడుగా ఉండవు, వాళ్ళకి దాసుడు అయిపోతావు. ఎంత దారుణమైన విషయం, ఎంత అవమానకరం దేవుడికండి. మనం దేవుని పిల్లలం, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నారు. ఏ స్థితిలో అయినా మనల్ని ఆయన ఓడిపోనివ్వరండి, ఏ స్థితిలో అయినా మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు. వాక్యం వింటూ ఉండగానే దేవుడు నీకు మారు మనసు ఇచ్చును గాక. ఈ క్షణం నుంచి జీవితకాలంలో నీకు ఏ బాధ వచ్చినా, ఏ వేదన, ఏ గాయం, ఏ ఓటం వచ్చినా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళే మనసు దేవుడు నీకు ఇచ్చును గాక.
మూడో పాయింట్ చూసుకుని ముగించుకుందాం. చాలా కొత్త పాయింట్, వింతగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి. లోకాసు సువార్త 15వ అధ్యాయం 17 నుంచి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, చూడండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను అంటలా. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా, ఇది సూపర్ పాయింట్ అండి, 100 కోట్ల సబ్జెక్ట్ ఇది. నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇది అండర్లైన్ చేసుకుని మీకు దండం పెడతాను, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మన్నాడు. తెలిసిందే కదా స్టోరీ. ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, తప్పుడు పనులు చేశాడు, వ్యభిచారం చేశాడు, దేహాన్ని పాడు చేసుకున్నాడు. దేవుణ్ణి ఎక్కడైనా దూషించినట్టు కానీ, దేవుడు ప్రాపర్టీ వాడుకున్నట్టు కానీ, దేవునికి సంబంధించి ఏమైనా చేశాడా? ఏమి చేయలే. కన్న తండ్రి పరువు తీశాడు, దేహాన్ని పాడు చేసుకున్నాడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడండి? ఫస్ట్ ఎవరికి చెప్తున్నాడు క్షమాపణ? దేవుడికి చెప్తున్నాడు. సూపర్ పాయింట్ అండి. పరలోకపు తండ్రికి విరోధముగా నీకు విరోధంగా నేను పాపం చేశాను. మళ్ళీ మనసులో అలా అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకానికి విరోధంగా. ఆలోచనలో అలాగే ఉంది, మాటల్లో కూడా ఫస్ట్ దేవుణ్ణి క్షమాపణ అడిగి తర్వాత తండ్రిని అడుగుతున్నాడు. ఈరోజు ఈ సెన్స్ ఎంతమందికి ఉంది? ఏదైనా ఒక పాపం చేస్తే, నువ్వు ఎవరినైనా గాయం చేస్తే, నువ్వు ఎవరినైనా తిడితే, నువ్వు ఎవరినైనా మోసం చేస్తే ఫస్ట్ దేవుడికి బాధ కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని మోసం చేశాడు, తండ్రి పరువు తీసేశాడు, తండ్రి ఆస్తి పాడు చేశాడు. కానీ ఏమంటున్నాడు వచ్చి? తండ్రి, పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను. ఈరోజు ఆ సెన్స్ ఎవరికీ లేదు. నేను దైవజనుడిని ఏడిపిస్తే దేవుడిని ఏడిపించినట్లే, నా తల్లిదండ్రులను బాధ పెడితే దేవుడు ఆజ్ఞను తప్పాను కాబట్టి దేవుడిని బాధ పెట్టినట్టే. ఆ సెన్స్ ఏది? ఆ సెన్స్ ఏదండి ప్రజల్లో? లేదు. క్షమాపణ అడగరు చాలా మంది. కొంతమంది అడిగిన డైరెక్ట్గా ఓన్లీ తల్లిదండ్రులని అడుగుతారు, కానీ ఫస్ట్ దేవుణ్ణి అడిగి తర్వాత తల్లిదండ్రులను అడగాలని ఎవరు చేశారు? ఎవరున్నారండి ఇలాంటి వాళ్ళు? దైవజనుడిని బాధ పెడితే దేవుడిని బాధ పెట్టాను, నేను ఫస్ట్ దేవుడిని అడిగి తర్వాత దైవజనుడిని అడుగుతాను అనేవాళ్ళు ఎవరున్నారు? ఎందుకు వచ్చి కూడా క్షమాపణ అడిగే తప్పొద్దు, పని పొద్దు రేపొద్దున వాళ్ళతో మన పని ఉందరా బాబు అనే దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే. కానీ నేను ఏ పాపం చేసినా అది ఫస్ట్ దేవుడికి గాయం అవుద్ది. ఎవరిని బాధ పెట్టినా ఫస్ట్ దేవుడికి బాధ కలిగిద్ది. నేను ఎవరిని మోసం చేసినా అది దేవుడిని మోసం చేసినంత సమానం అన్న ఆలోచన తీరు ప్రజల్లో లేదు, సేవకులకి లేదు, విశ్వాసులకి లేదు. ఎవరిని బాధ పెట్టామో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, క్షమాపణ అడగడమే తప్ప ఫస్ట్ అది దేవునికి బాధ కలిగింది. మీరు చూడండి, ఇది ఎంత బాగుంటుంది. ఈ వచనం చూద్దాం. అపోస్తల కార్యం 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, అపోస్తలు 9:1. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు. ఇక్కడ శిష్యుల్ని బెదిరించాడు, హత్య చేశాడు, మనుషుల్ని ఇబ్బంది పెట్టాడు, క్రైస్తవులు. కానీ క్రీస్తుని దూషించాడా? అవమానించాడా? కానీ ఇక్కడ దేవుడే అంటున్నారు తెలుసా, నీ వేళ నన్ను హింసిస్తున్నావు, నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్లే. ఎంత విలువైన పాయింట్ అంటే ఇది. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్లే. అననీయ సఫీరా వచ్చి పేతురుకు అబద్ధం ఆడారు. పేతురుకు అబద్ధం ఆడారా లేదా దేవుడిగా? పేతురు అడిగాడా దేవుడా? కానీ అక్కడ ఏమంటున్నారు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అబద్ధం చెప్పావు? మాట చూడండి, మీరు ఎందుకు దేవుడికి అబద్ధం చెప్పారు? దేవుడు ఎక్కడున్నారు అక్కడ? దేవుని ఆత్మగల దైవజనుడికి అబద్ధం చెప్తే దేవుడు చెప్పినట్టే, దేవుడికి చెప్పినట్టు దైవజనుడు చెప్పినట్లు. దేవుని పిల్లల్ని ఏడిపిస్తే దేవుణ్ణి ఏడిపించినట్టు, దేవుని పిల్లల్ని ఏడిపించినట్టు. ఒకేసారి రెండు తప్పులు తెలుసా? నువ్వు అన్యులను బాధ పెట్టినా, అంతేగాని దేవుని పిల్లల్ని అనుకోకూడదు. భూమి మీద మనుషులందరూ ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. అందుకని యోహాను ఏమని రాస్తాడు పత్రికల్లో? కనబడే మనిషిని అన్నాడు, కానీ కనబడే క్రైస్తవుని రాయడు. కనబడే మనిషినే ప్రేమించలేని నువ్వు కనబడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావరా? అందరూ దేవుని స్వరూప్యం అని మర్చిపోవద్దని దేవుడు తన సేవకుల ద్వారా బైబిల్లో హెచ్చరించలేదా? మనందరం భూమి మీద 750 కోట్ల మంది దేవుని స్వరూపమే. నువ్వు ఎవరిని తిడటానికి హక్కు లేదు, ఎవరిని కొడటానికి హక్కు లేదు, ఎవరిని ఏడిపిస్తానికి హక్కు లేదు. నిన్ను వలే నీ చుట్టుపక్కల క్రైస్తవులను ప్రేమించమని ఉందా బైబిల్లో? పొరుగు వారినే. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఎవరిని మనం బాధ పెట్టినా ఫస్ట్ ఎవరిని బాధ పెట్టినట్టు? వాళ్ళనా దేవుణ్ణా? దేవుణ్ణి. ఎవరిని గాయం చేసినా ఫస్ట్ దేవుణ్ణి గాయం చేసి వాళ్ళని చేసినట్టు. ఎవరిని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసి వాళ్ళని మోసం. ఆ సెన్స్ ఈ రోజు లేదు ఎవరికి. ఇది పట్టుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. ఈ పాయింట్ పట్టుకొని ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన కుమారులాగా క్షమాపణ అడిగి
అప్పుడు తండ్రిని అడుగుతారు. ఫస్ట్ నువ్వు గాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడిని మోసం చేశాను, దైవజనుడిని అబద్ధం ఆడాను అంటే మీకు అబద్ధం చెప్పినట్టే, కాబట్టి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, మనస్ఫూర్తి కన్నీళ్ళతో అడుగుతున్నాను ప్రభు నాకు క్షమించి అని వెళ్ళి రెండోదిగా అప్పుడు దైవజనుడి దగ్గర అడుగుతారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది? క్షమాపణలు అడగరు, అహంకారంతో గర్వంతో. ఒకవేళ అడిగినా ఓన్లీ ఎవరిని బాధ పెట్టారో, ఎవరిని కొట్టారో, ఎవరిని తిట్టారో వాళ్ళదే మాత్రమే అడుగుతారు. కానీ ఆ కొట్టిన వ్యక్తిని బట్టి దేవుడు పాదాలు బట్టి క్షమాపణ అడిగే వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో ఉన్నారు? మీరు ఉన్నారు లేదా పరీక్షించుకోండి. నువ్వు పాపం చేసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాసినప్పుడు ఏమంటాడు తెలుసా? మీకు విరోధముగా, కేవలం మీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. అక్కడ బెర్షెబాతో పాపం చేశాడు కానీ, ఊరియాని చంపించాడు కానీ, దేవుడిని తీసుకురావడం కానీ, దేవుడు స్థలాలు పాడు చేయడం కానీ, దేవుడు వస్తువులు వాడినట్టు కానీ, దేవుడిని దూషించినట్టు అక్కడ ఏమి లేదు పాపంలో. కానీ వ్యభిచరించకూడదనే ఆజ్ఞ దేవుడు పెట్టారు కాబట్టి, నరహత్య చేయకూడదనే ఆజ్ఞ దేవుడు ఇచ్చారు కాబట్టి, ఈ రెండు తప్పులు చేశాడు కాబట్టి వీళ్ళతో పాటు దేవుణ్ణి బాధ పెట్టాను. ఫస్ట్ దేవుణ్ణి బాధ పెట్టిన తర్వాత వీళ్ళ బాధ పెట్టాను. ఆ సెన్స్ లో దావీదు ఉన్నాడు కాబట్టి 51వ కీర్తనలో ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? మీకు విరోధముగా, కేవలం మీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా. అదే నువ్వు నేనైతే ఏం చేస్తాం? ఓన్లీ ఎవరిని బాధ పెట్టాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అది కరెక్ట్ కాదు. వాక్య వెలుగులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ దేవుని క్షమాపణ అడిగి తర్వాత మనం బాధ పెట్టిన వాళ్ళని అడగాలి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అబద్ధం చెప్పాను ప్రభు అని క్షమాపణ అడిగి దైవజనుడికి క్షమాపణ అడగాలి. అబద్ధం చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. నేను ముగిస్తున్న ఫస్ట్ పాయింట్, నీ సంతోషంలో ఎవరు గుర్తొస్తున్నారు? రెండవది నీ దుఃఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? మూడవది నువ్వు తప్పు చేసినప్పుడు లేదా పాపం చేసినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? ఇలా 3 పాయింట్లో నీకు దేవుడే గుర్తొస్తున్నారు అనుకో, దేవుడే నీకు సర్వస్వం. లేదు ఈ 3 పాయింట్లో నువ్వే గుర్తొస్తున్నావు అనుకో, ఎదుటోళ్ళు గుర్తొస్తున్నారు అనుకో, దేవుడితో నీకు బంధం లేదు, దేవుడితో నీకు సహవాసం లేదు, ఇంతకాలం నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు వేస్ట్, నరకానికి పోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు గ్యారెంటీ. కాబట్టి ఈ రోజైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజైనా ఒక తీర్మానం తీసుకోవాలి దేవుడి పాదాల దగ్గర. అయ్యా ఈ రోజు నా సంతోషంలో నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను జీవితాంతం, నా దుఃఖంలో నేను మీ దగ్గరికే వస్తాను. నేను పాపం చేస్తే, ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే, పడిపోతే, ఎవరైనా బాధ పెడితే, చివరికి నా దేహాన్ని నేను పాడు చేసుకున్నా ప్రభా, మీరు ఇచ్చిన దేహాన్ని పాడు చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాను, పాపం చేశానని ఒప్పుకుంటాను ప్రభా, మనసు నాకు ఇస్తారా అడగలవా? ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ఈ 3 పాయింట్లు చాలా విలువైన పాయింట్లు. నీ సంతోషంలో ఎవరు నీకు గుర్తొస్తున్నారు? నీ దుఃఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? నువ్వు ఎప్పుడైనా పాపం చేస్తే ఎవరు నీకు గుర్తొస్తున్నారు? ఈ 3 దేవుడే నీకు గుర్తు రావాలి. ఈ 3 దేవుని వైపే నువ్వు చూడాలి. ఈ 3 దేవుడు నీకు గుర్తుకు రావాలి. అప్పుడే నీకు దేవుడు సర్వస్వం. లేకపోతే నువ్వు భ్రమలో ఉన్నావు అని అర్థం. ప్రార్థన చేసుకున్నావు. మహోన్నతుల దళితండి ప్రేమాస్వరూపుని యేసు ప్రభు వాక్యమైన వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు. మీకే మహిమ తండ్రి. వాక్యానుసారం జీవించే కృప నాకు మాకు అనుగ్రహించమని పాదాలు బట్టి వేడుకలు వేసాను.